ఒకటి ఇచ్చిర్రు కదా అంకుల్. వెళ్ళమ్మా. నాకు చిరాకు అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. హలో గాయ్స్, సో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ప్రాంక్ వచ్చేసి మనము వెళ్ళి ఫ్రూట్స్ని ఫ్రీగా అడగటం. ఇస్తారో అయ్యారో తెలియదు, బట్ చాలా భయం వేస్తుంది. 70, 60, 50 ఏదో ఒకటి కొన్నా. అది ఇది ఇది అది ఏం అడుగుతున్నావో ఏమో. దానికి తేడా ఏముందని ఏముంటుంది? ఆంటీ నేను పొద్దున్న నుంచి ఏం తింటలేను, ఒకటి ఫ్రీ ఇస్తారా? ఇక చక్కెర వస్తుంది. నా ఫోన్ దొంగతనం వేసిర్రు, చక్కెర వస్తున్నది. ఓ ఈయన నేను అడ్రస్ అడిగితే ఈయన ఏడుకోతే ఆడుకొస్తున్నాడు. ఒకటి ఫ్రీగా ఇవ్వండి కదా. సరే ఆంటీ, థ్యాంక్ యూ, తీసుకోతున్నా. ఏ పర్లే ఆంటీ, ఒక్కటే. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ఒకటే ఆంటీ, వస్తుంది ఆంటీ, వస్తుంది ఎట్లాగో. ఏ నాతో నీకేంది, నేను ఆంటీని ఏదో అడుగుతున్నా. చక్కెర ఫోన్ పోయింది ఆంటీ, మాకు కూడా ఏం లేదు పైసలు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. కోపం అడగండి అంటే ఏదైనా చిన్నది ఏదో కొట్టింది ఉంటే అసలు ఇవ్వరా? ప్లీజ్ ఆంటీ, ఒకటి తీసుకోవచ్చా అంటే ఆంటీ? మా హాస్టల్ ఈడనే ఆంటీ, ఒకటే ఇవ్వాలి. ఏ పైసలు ఇచ్చి తీసుకో అన్న, నీ వల్ల నాకు ఆంటీ ఇస్తలేదు. అసలు నీ వల్ల అది కాదు, వాళ్ళన్నా కాదు. ఏదో ఖాళీ చేతులు లేని వాళ్ళు ముసలి అంటాడు ఇచ్చుకున్నా నాకు పుణ్యం ఉంటుంది. మీలంటే అర్థం చేసుకోవాలి కదా అండి, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా. నాకేం ఊరికే ఫ్రీగా వేసిన వాళ్ళు కాదు కదా. నేను కూడా కాయకి డబ్బులు పెట్టుకుని కొనుక్కున్నాయి. ఏం మనిషి అయ్యా, నీ వాళ్ళు ఇస్తలేదా ఆంటీ? అంకుల్ నాకు ఒకటి ఫ్రీగా ఇస్తారా? నేను పొద్దున్నుంచి నా ఫోన్ ఎవడో కొట్టే. పొద్దున్నుంచి ఫ్రీగా నాది ఫోన్ కొట్టేసిర్రు. పొద్దున్నుంచి ఫ్రీగా నాది ఫోన్ కొట్టేసిర్రు. పొద్దున్నుంచి ఏం తాగలే. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇవ్వండి అంకుల్ ఏదో ఒకటి ఫ్రీగా. ఒకటే అంకుల్, ఫుల్ ఆకలిస్తున్నది నాకు. పొద్దు నుంచి ఏం తినలే. ఇట్లా నేను అడుగుతున్నాను, మీరు అడుగుతారా? నాకు ఏదో అంకుల్ జాలి చూపించిండు. పొద్దున్నుంచి తినలేనంటే అవునా అమ్మ, పొద్దున్నుంచి తినలేనంటే అవునా అమ్మ. మీలో మీరు కొట్టుకొని చావండి. నీకు చాలా చూపించారు, నాకు చాలా చూపించారు కదా. నేను అడుగు మళ్ళా. తిట్టండి అంకుల్ ఈయనని. నాకేదో ఇచ్చిర్రు, మీరు జాలి పడి నన్ను తిట్టండి. మీరు ఎంత జాలిగుండి అంకుల్. ఇట్లా చక్కెర వచ్చి పడిపోతున్నా అనగానే ఇచ్చిర్రు. అట్లా ఆదమ్మా, నా ఫోన్ దొంగతనం వేసిర్రు.
నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయినాయి. నా ఫోన్ దొంగతనం వేసిర్రు అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఈయనేందో మధ్యలో ఆడికి పోయి అడ్రస్ అడిగిండు, మళ్ళీ ఈడికి వచ్చి ఇగో నేను ఏడికొస్తే ఆడికి వస్తున్నా నా వెనకాల. నేను ఏడికి వస్తున్నా వాడికి వస్తున్నావు నా వెనకాల. ఇది కరెక్టా అమ్మా? నేనేదో నాకు ఇగో నా ఫోన్ పోయింది ఆడ, అందుకే ఇట్లా అడుగుతున్నా. అంకుల్ మంచి గుణం ఉన్నది కాబట్టి అట్లా ఇస్తున్నాడు. సరే అంకుల్, ఈ రెండు కలిపి ఇచ్చేస్తుంది. థ్యాంక్ యూ అంకుల్. ఇంకోటి ఇగో ఇది తీసుకొని పోతున్నా అంకుల్, ఇంకోటి ఇది తీసుకొని ఒకటే అంకుల్, ఒకటి ఇవ్వండి అంకుల్, ఒకటే అంకుల్. అంకుల్ ఇది ఒకటే అంకుల్, అంకుల్ ఒకటే అంకుల్, ఒకటే అంకుల్. ఇది ఇచ్చేయండి అంకుల్. అయ్యా ప్లీజ్ అంకుల్, ఒకటే అంకుల్, ఒకటి ఇచ్చిర్రు కదా అంకుల్. నాకు కూడా అంకుల్. వెళ్ళమ్మా. నాకు కూడా అంకుల్. వెళ్ళమ్మా. అయ్యా ప్లీజ్ అంకుల్, ఒకటే ఇంకొక వద్దన్నా వెళ్ళిపోక. రెండు తీసుకోవద్దా నాకు చిరాకు అమ్మ? ఇంత కోపం అంకుల్, ఒకటి ఇచ్చిరా. మంచిగా చెట్టుకుంటా. ఇది 100కి 4, 100కి 4 అవి, ఇది 100కి 3. అవునా? దానికి దీనికి తేడా ఏంటి? క్యా ఇది క్వాలిటీ వేరే వేరే ఉన్నాయి సార్, ఇది క్వాలిటీ వేరే వేరే ఉన్నాయి. ఏదో ఒక క్వాలిటీ తీసుకో అన్నా. అన్నా పోయో ఇది ఎంత? ఇది 150 రూపాయలు కిలో. అది యాపిల్ ఎంత? ఇది యాపిల్ 100కి 4. 3 కిలోలు ఎంత? కిలోనే మేడం, 100కి 4 పీస్ హిసాబ్ ఉన్నాయి. నాకేదో కిలో ఒక కిలో కావాలి. ఒకటి ఫ్రీ అన్న, ఒక 2 మేడం. ఇయ్యన్న. నా ఫోన్ పోయింది, నా ఫోన్ పోయింది. బూకి ఆకలి బాగా అవుతుంది, మీరు లేకే జారి. అన్న ప్లీజ్ అన్న ఆగండి ఒక్క నిమిషం, అడుగుతున్నా కదా. పొద్దున్న నుంచి ఏం తినలేను నేను. చక్కెర ఆరి మే లేకే జారే. ప్లీజ్ అన్న, ప్లీజ్. अन्न फ्री नहीं आता मैडम, वो 100 का ये दोनों का 50-60 रुपीज होता है, वो हमारे सेट को हिसाब देना थोड़ा फ्री में दे दो नहीं, फ्री में नहीं आता मैडम वो। अरे इया ना ఈడనే లోకల్ लोकल मैडम, ये हिसाब देना पड़ता है। సరే ఏదో ఇది ఒక్కటి ఇయ్యు. अरे ఒక్కటి మేడం, ఏ ఇట్లా చేసావేందన్న? ఏడ గిరాక్ అవుతుంది ఇది? గిరాక్ అవుతుందా ఇట్లా చేసి? ఒకటన్నా అబ్బా, ఫుల్ ఆకలిస్తుంది అన్న. फ्री में नहीं आता। इधर पे करे ना, पे करो అన్న. ఇగో ఇది ఒకటి 100 का वो 10 रुपीज का काया है वो 100 ఆయన ఇచ్చేస్తాడు. ఆయన ఇస్తారు, తీసుకో ప్లీజ్ అన్న. वो पीसेस रख दो। 10 रुपीज का है मैडम ये। పోనీ ఇదని అన్నకి జామకాయ చిన్ననే ఉంది కదా కొంచెం. చిన్ననే 20 రూపాయలు కాయా ఉన్నాయి. ఇది 20 రూపాయలా? కాయా 20 రూపాయలు మీకు ఎంత లాభం వస్తుంది అన్న? ఇవ్వచ్చు కదా. 20 రూపాయలు కాయా ఉన్నా మేడం. సరే అన్న. ఏ అన్న నువ్వు ఎందుకు మధ్యలో వస్తున్నావు? నాయన ఫ్రీగా ఏదో ఒక ఇట్లా ఇస్తున్నా, పొద్దు నుంచి ఆకలి ఇస్తున్నది. ఏ ఇట్లా చేసా అన్న? ఉస్కలియే మేరకు దేదో అన్న, దేదో ఉస్కలియే. అది నువ్వు ఎందుకు వస్తావు అన్న? మొత్తం ఖరాబ్ చేస్తావు. పొద్దు నుంచి ఆకలి ఉన్నా, మళ్ళీ నువ్వు ఇప్పుడు కట్టు. ఓ ఆయన కడతాడు, తీసుకో. చే ఎక్కడి నుంచి వస్తారో ఇల్లు అన్న. ఇగో అది వీడియో చేస్తున్నాము, ఆ కెమెరాకి హాయ్ చెప్పు. ఇట్లానే ఫ్రీగా ఎవరైనా వచ్చిర్రా? फ्री में आती क्या कोई? कोई भी नहीं आता वैसे। मैं फर्स्ट टाइम आई। हाँ फर्स्ट टाइम आया, वही बोल रहा हूँ मैं। ओके तू थोड़ा हंस के थोड़ा रिएक्ट करे, दूसरे लोग मारने को आए। अच्छा थोड़ा मेरे सब्सक्राइबर्स को बताओ ये वीडियो पूरे सब्सक्राइब करो, लाइक करो, सब्सक्राइब करो मैडम को। थैंक यू। नुवेंदना ए हम दोनों फ्रेंड्स है। फ्रेंड्स है आप, मैं ऐसा समझिए आप लेके जा रहे समझ गया हूँ। नहीं फ्रेंड्स है। कौन ऐसा फ्री में पूछता पे कर? नहीं पूछता, वही बोल रहा मैं, आप ऐसा फ्री में दे रहे बोलिए। अच्छा ठीक है चलो ना, बाय, थैंक यू।
అంకుల్ ఆడ వీడియో చేస్తున్నాం అంకుల్ వీడియో తీసుకుంటే హాయ్ చెప్పండి అంకుల్ వద్దమ్మా ఉత్తుత్తిగా చెప్పిన ఉత్తుత్తిగా అంత ఇవి డబ్బులు పే చేస్తాం ఇప్పుడు నాకు ఫ్రీ వద్దు ఏమొద్దు డబ్బులు పే చేస్తాం తాగిచ్చాను అంతే తాగేసి అంతే అండ్ వీడియో అయితే సూపర్ వచ్చింది నేనైతే చాలా ఎంజాయ్ చేసిన అండ్ కొంతమంది అయితే తిట్టేశారు కూడా సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ సో మీ ఫ్రెండ్స్ మీద కానీ మీ ఫ్యామిలీ మీద కానీ ప్రాంక్ చేయాలంటే కింద కామెంట్ చేయండి నేనంటే కొంచెం షై అబ్బా చూద్దాం ఎలా వస్తుందో బాయ్ యా అంకుల్ ఇదంతా ఉత్తుత్తిగా ఒక నాటకం నీది 60 ఇస్తాం అంకుల్ ఉట్టి నాటకం చేసినాం అయ్యో రోజు పొద్దున వచ్చి గడ్డ తీసుకోవాలి నాకు తెలుసు కానీ మీరు అక్కడికి ఏదైనా చెప్తారని చదువుకుంటే నాకు అర్థమైంది. అండి మా వీడియోకి హాయ్ చెప్పరా ఇది వీడియో ఫస్ట్ ప్రాంక్ వీడియో చేస్తున్నాము ఎట్లా రియాక్ట్ అవుతారో అది మీరు ఇచ్చిన మెసేజ్ కరెక్టే కాళ్ళు చేతులు లేని వాళ్ళకి ఇవ్వాలి కానీ మాలాంటి వాళ్ళకి ఎట్లా ఇస్తారు అన్నది కరెక్టే చెప్పారు కానీ ఇంకా వేరే వాళ్ళు అయితే కొట్టడానికి వచ్చారు హాయ్ చెప్పరా వీడియోకి థ్యాంక్ యూ అంటే సపోర్ట్ చేసిన అసలు మీరు ఎట్లా రియాక్ట్ అంటే ఎవరైనా ఫ్రీగా వచ్చి అడిగిర్రా ఇంతవరకు ఇప్పుడు మీలాంటి ఎవరు అడగరు అందులోకి మీలాంటి వాళ్ళు యంగ్గా ఉండి వచ్చి అడిగిన వాళ్ళంటే ఎలా ఉంటుంది కోపం అడిగి అడగరు ఫోన్ పోయింది అంటే మాకు ఇక్కడ చెప్పండి అంటే మా కెమెరా ఎవరు అడగలే ఇంతవరకు నేనే అడిగిన కొంచెం సపోర్ట్ చేయండి మా సబ్స్క్రైబర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే